ముందు మా మిత్రులు విలేకరులకి నమస్కారం. ఎందుకంటే ప్రెస్ మీట్లో పెద్దగా మాట్లాడిన చేత కాదు నాకు, అందుకని మీరు కొన్ని ఏమన్నా తప్పు ఒప్పులు ఉండే సరిచేస్తారని మీకు రెండో నమస్కారం పెట్టాను. ఇప్పుడు మాట్లాడే నాయకులు కానీ లీడర్లు కానీ వార్డు స్థాయి నాయకులు కానీ ఈ మధ్య నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. కొత్తగా వచ్చిన నాయకుడు ఒక ఆయన పేరు కూడా మనం చెప్పకూడదు. దందాలు, సందాలు, వ్యాపారాలు, తొడగొట్టడాలు, పాతూరు కొత్తూరు ఎన్ని మాట్లాడే విధానానికి వాళ్ళకి ముందు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ చరిత్ర తెలియనోడు ఎవడు లేడు. మీ గత చరిత్ర, మీరు పెట్టిన ఐపీఎల్ ఎన్నో, మీకు చేసిన విధానాలు ఎన్నో అందరు ప్రతి కావల్ టౌన్లో ప్రతి షాప్ ఓడికి తెలుసు, ప్రతి బండి కాయలు అమ్ముకునే బండోడికి తెలుసు, కోటీశ్వరుడికి తెలుసు, చిన్నోడికి తెలుసు, అందరే తెలుసు మీ చరిత్ర. మీరు ఎవరు తొందరపడొద్దు, చిన్న చిన్నవి చూసుకొని రెచ్చిపోమాకండి. అప్పుడే చాలా ఉంది ముందు. మీరు ఏమనుకుంటున్నారో రెచ్చిపోతే మీరందరిది కూడా మీ చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 3 ఎకరాలు తీసుకొని 30 ఎకరాలు దూకున్న వాళ్ళు మీరండి. మీ చరిత్ర ఎవరికి తెలీదు. సందాలు దండుకున్న వాళ్ళు మీ కాడుండారు, బోకర్లు మీ కాడుండారు. ఏడుండేదంతా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే నలుగురున్న మేకర్లే, బోకర్ ఎవడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే అది వినాయక చవితికి సందాలు ఎంత దండుతున్నారు, సినిమాలు పెక్సిల్కి ఎంత దండుతున్నారు, వాళ్ళంతా మీ దగ్గర ఉన్నారా నాయన. మీరు అది చూసుకోండి. మీ కాడ రౌడీ షీటర్లు ఉన్నారు, విగ్రహాల దొంగలు ఉన్నారు. అవన్నీ తొందరలో బయట పెడతాం మేము. ఇప్పుడు మాకు టైం లేదు, టైం ఉంది. ఒక రోజు మాకు టైం ఇస్తే ఒక రోజంతా మీ చరిత్ర నేనే గడగతా. ఎవరు అవసరంలో ఎవరు మీ కాడుండే బోకర్లు, మీ కాడుండే సందాదారులు, సందాలు మా ఇందాక ఏదో విన్నా నేను, సందాలు సందాలు మాయి, పొగడితలు మీ అనేది అన్నారు. సందాలు మాయే. మా ఎమ్మెల్యే గారు 10 లక్షలు సందా ఇచ్చాడు. మూట పెట్టి ఇంతకుముందు సాగుతుంది, బుడబొక్కలోడు బుడక ఊపుతాడు, ఊపుతా తిరిగేవాడంట. నా పోటాడు ఒకడు, అరే ఈ బుడకలో ఏదో ఉంది పగలగొట్టి నొక్కేయాలరని ఊరంతా తిరిగాడంట. తెల్లారి ఆడికి పోయి ఆ బుడక వాడిని చంపేసి బుడక తీసుకొని పగలగొడితే దాంట్లో ఏం లేదంట. ఆ బుడకలరా మీరు స్వామి. మీరు నాయకులు కాదు, మీరు నాయకత్వం మీ కాదు లేదు. మీ నాయకత్వం మేము చూసాం, గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. కింద నుంచి పైదాకా మనిషిని పలకరించేది కానీ మీరే నాయకులరా. మీకు ఏడుంది అసలు? మా ఎమ్మెల్యే మాట్లాడే శక్తి మీకు ఉందా? ఏదో 3 ఎకరాలు 12 ఎకరాలు తోకొని సంపాదించుకోవచ్చు. అందరూ సంపాదించుకున్నారు. నీకు డబ్బులు నాకు డబ్బులు ఉన్నాయి. నా సుబ్బానాయుడిని మూల కూర్చోబెట్టావు. సుబ్బానాయుడు కూడా 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు. కానీ ఈ డబ్బు అని ఆయన మూల కూర్చోబెట్టావు. నీ పరిస్థితి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. తగ్గించుకొని మాట్లాడు. మేము మాట్లాడటం మొదలు పెడితే మీరు చాలరు. నేను ఇందాక చెప్పా, మీ కాడుండేది అందరూ బోకర్లే, ఏడుండేది మేకర్లు. ఏదైనా చేస్తావు. నువ్వు ఒకటి చేస్తే మేము 2 చేస్తాం. మీ చరిత్ర మాకు అందరికీ తెలుసు. మీ కాండ వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు వస్తే ఇవాళ వచ్చిన వాడిని కూడా రేపు వస్తే ఎవరాబాయి నువ్వు ఏ వార్డు అని అడిగే విధానం అందరికీ తెలిసింది. వార్డుల్లో జనాల్లోకి వెళ్ళిపోయింది. మా ఎమ్మెల్యే ఎంత సౌమ్యుడో, ఎట్ట మాట్లాడతాడో, ఎట్ట విధానం ఉందో నీ కాడుండే నాయకులకు కూడా తెలుసు. నీ కాడ మాట్లాడే విధానం. ఇప్పుడు సందాదారులు ఉన్నారే నీ కాడ, వాళ్ళందరికీ తెలుసు. నీవు ఎట్లాంటిది పనికి మాలింది కూడా. మట్టి కూడా తోలు డబ్బులు తీసుకున్న వాళ్ళు మీరు. మట్టే కంకర అని చెప్పి దస్ట్ తోలు మా డబ్బులు వసూలు చేశారు. ముక్కు విండి వసూలు చేశారు. నిన్న ఇచ్చారు నాకు 50 లక్షలు చెక్కులు మీ కాడ ఉంటే. 2 లక్షలు 3 లక్షలు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మీ బతుకులు తెలియని వాళ్ళు ఎవరా? ఇబ్బంది పెట్టింది ఎవరు? మీరు అందరిని ఇబ్బంది పెట్టి పిండుకొని మీరు డబ్బు సంపాదించుకున్నారు. మా రక్తం మీకు ఉండేది. మీ కష్టం కాదు, అది మా రక్తం. అందుకని అంతవరకు ఉండాలి. అంతవరకు సర్దుకొని ఎలక్షన్ చేయండి. మీకు దమ్ముంటే మీరు గెలుస్తారు, మాకు దమ్ముంటే మేము గెలుస్తాం. అంతేగాని సొల్లు మాటలు స్టేజీల మీద మైకులు చూసి రెచ్చిపోయేదేంద్రా స్వామి. నోరు మూసుకొని ఆడోళ్ళు ఆడుండి జాగ్రత్తగా పని చేసుకోండి. అందరికీ నమస్కారం.